నాకు ఎంత తోకెళ్తారు లోపలికి వెళ్ళాలంటే మన ఎంజాయ్మెంట్ రైట్ కోర్టు మాకు ఇచ్చేసిన హ్యాండ్ ఓవర్ చేసుకోమన్నాం అది హ్యాండ్ ఓవర్ చేసుకుందా టైం ఇచ్చేసి పొలం నాది మీకెట్ట హ్యాండ్ ఓవర్ చేస్తుంది నేను లీజులో ఉంటే కోర్టు ఎవరు చెప్పారు కాదు నన్ను ఇప్పుడు ఏ పోలీసులు ఎందుకు పిలిచావు కమిషనర్ గారు లీవ్లో ఉన్నారు. లేదు సార్ గోపిచంద్ ఇంటూ ఉన్నాడు సార్ ఇక్కడే లీవ్లో ఉన్నాడని లేలే గోపిచంద్ ఇంటూ ఉన్నాడు ఇక్కడే నాకైతే లీవ్లో ఉన్నాడని లేదు సార్ మీరు రోజుకి 5-6 సార్లు గోపిచంద్ ఇంట్లో ఉంటాడు సార్ ఆఫీస్లో ఉన్నాడు సర్లేండి సార్ ఫ్రెండ్ కాదు ఏది పడేస్తాను ఉంది సార్ లేదు సార్ నేను ఆర్డర్ లేదా లేదు సార్ మరి మిమ్మల్ని ఎందుకు పంపించాడు బాబు నువ్వు అంత భయపడు బాబు నువ్వు అలాగే సార్ మీకు చట్టం సార్ మీకు చట్టం తెలుసు కదా కుదరదు కదా సార్ మీకు ఎంక్రోచ్మెంట్ రిమూవల్కి ప్రతిగా పెట్టడం కుదరదు సార్ కంపల్సరీ బై నేమ్ నోటీస్ ఇవ్వాలి పవర్ ఉంది కరెంటు తీయాలంటే వీళ్ళు రిమూవ్ చేయమని రాయాలి వీళ్ళకి నోటీస్ ఇవ్వాలి నేను కాదు మీరు పిలిచారు సార్ నేను వాళ్ళైనా బాబు ఇక్కడ ఏం జరగట్లేదు సార్ ఇన్ఫార్మల్ నేను పిలవాలా మరి ఎవరు నాకే నేను పిలిచాను ఈ ఇష్యూ జరుగుతుంది కదా మాలిష్కి వచ్చామనండి వాళ్ళు ఏమంటారంటే ఇంకా డిసైడ్ చేయలేదు కదా ఎందుకు జూలైలో వస్తే ఇప్పుడు దాకా డిసైడ్ చేయకుండా అంత ఇర్రెగ్యులర్గా ఉద్యోగం చేస్తున్నాడండి సార్ కోర్టు అంటే కూడా భయభక్తులు లేదా కాక కోర్టు అంటే కూడా భయభక్తులు లేకుండా ఉన్నాడా మున్సిపల్ కమిషనర్ అలాగే సార్ నేనేమంటే మాకైతే ఏమీ కమిషనర్ మాకు నోటీస్ ఇవ్వాలా ఆర్డర్ ఇవ్వలేదు మా ప్రాపర్టీ మేము లీజ్ అవుట్లో ఉన్నాం ఈ ప్రాపర్టీలో నేను సార్ 33 ఏళ్ళకి నేను లీజ్లో ఉన్నాను ఈ ప్రాపర్టీ లీజ్ కూడా పే చేసి ఉన్నాను ఇన్ అడ్వాన్స్ లీజ్ వికెట్ చేస్తే కోర్టు ఆర్డర్ ఏం లేదు ఈ ప్రాపర్టీ నుంచి డిమాలిషన్ కంటే డిమాలిషన్ చేస్తాక నాకేమి నోటీస్ ఇవ్వలేదు నువ్వు డీవియేషన్స్ కట్టావని కానీ నువ్వు ప్లాన్ తప్పుడుదనంగా కట్టావని కోర్టు ఫైనల్ చేసేసింది అంటున్నావు కదా మరి ఇవ్వాలి నెక్స్ట్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి 8 నెలలు అయింది కదా అవును 8 నెలల నుంచి నాకు నోటీస్ ఇవ్వాలి కదా అలాగండి నేను ఈ సైట్ కన్స్ట్రక్ట్ చేసింది నేను నాకు నోటీస్ ఇవ్వాలి కదా నువ్వు అంతా రూల్స్కి విరుద్ధంగా బిల్డింగ్ కట్టేసావు నేను కొట్టేస్తున్నాను నాకు నోటీస్ ఇవ్వాలి కదా నువ్వు కొట్టేయాలి దాని మీద కోర్టుకు వెళ్ళేస్తారు వాళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు ఇచ్చిన డైరెక్షన్ వస్తుంది మళ్ళీ ఇవ్వాలి కదా అంటున్నాను అదే నెక్స్ట్ ఇవ్వాలి అది మరి 8 నెలల నుంచి నిద్రపోవటం ఎందుకు సార్ అంట 8 నెలలు అన్లెస్ అతను డిమాలిష్ చేసినా కూడా ఈ ప్రాపర్టీని ఎంజాయ్ చేసే హక్కు నాది సార్ లీగల్గా ఓన్లీ బిల్డింగ్ డీవియేషన్ ఉంటే దాని గురించి నేను లీజ్లో ఉన్నా సార్ ఈ ప్రాపర్టీ మీకు అన్ని విషయాలు తెలుసు ఇది నేను ఈ 2 acres నేను లీజ్లో ఉన్నాను నాకు ఎంఆర్ఓ హ్యాండ్ ఓవర్ చేశాడు నేను డబ్బులు కట్టాను అయినా 10% రమ్మనండి వాళ్ళని